అభివృద్ధికి ఖమ్మం జిల్లా గుమ్మంగా మారుతోంది. జాతీయ రహదారులు రాకతో ఖమ్మం పట్టణం చుట్టూ గత కొంతకాలంగా డల్ గా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఖమ్మం నుంచి వందనం మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే అనుసంధానంతో బటర్ఫ్లై జంక్షన్ ఏర్పాటు అవుతుండటంతో ఆ రహదారికి రియల్ వెంచర్లు పెరుగుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో నూతనంగా వచ్చిన జాతీయ రహదారులతో అభివృద్ధి మరింతగా పెరగనుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల నేషనల్ హైవే రాకతో ఆయా ప్రాంతాల అభివృద్ధి అనేది ఎక్కువగా కనపడే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం నుంచి కూడా ఇటు దేవరపల్లి ఖమ్మం ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే ఉందో ఆ హైవే ఏర్పడడంతో మరో 2 నెలల్లో అది ఏర్పాటు కావడంతో పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, అలాగే దగ్గరలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు కొంత ఊపందుకున్నాయని చెప్పొచ్చు. గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంత చతికిలబడుతూ చాలా వరకు కూడా ఇబ్బందుల్లో ఉన్న సిచ్యువేషన్లో ఈ రోడ్లు రహదారులు రావడంతో ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, అటు ఆంధ్ర ప్రాంతాల నుంచి కావచ్చు వచ్చేటటువంటి ఎవరైతే చాలామంది ప్రయాణికులు ఉంటారో ఈ ప్రాంతాల్లో నివాసాలు కొనేందుకు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనే ఎక్కువ మొత్తంలో ఖమ్మం జిల్లాలో రియల్ రంగం అయితే అభివృద్ధి చెందుతుందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా వెంచర్లు వెలుస్తున్నాయి. దానికి సంబంధించి పెద్ద పెద్ద ఎస్టేట్కి సంబంధించి కావచ్చు, కంపెనీకి సంబంధించి కావచ్చు, చాలా వరకు సిటీలు కావచ్చు, చాలా వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వందనం రోడ్ ఏదైతే ఉందో ఖమ్మం నుంచి దాదాపు గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కేటటువంటి రోడ్ ఏదైతే ఉందో 8 కిలోమీటర్లకు గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కుతుంది. అక్కడ నుంచి కూడా దేవరపల్లి, ఆ తర్వాత రాజమండ్రి వరకు కూడా ఈ రోడ్డు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం ఒక్కసారిగా రియల్ భూమి అనేది కొంత పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మరొక 2 నెలల్లోనే గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభం వచ్చుకుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారో కనుక్కుందాం. సార్ చెప్పండి, ఈ వందనం రోడ్డు గతంలో ఎప్పుడు కూడా విలేజ్లకు వెళ్ళే రోడ్డుగా ఉండేది. ఒక్కసారిగా గ్రీన్ఫీల్డ్ హైవే రావడం ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, విలేజ్లో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? వాస్తవంగా ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ రావటం కానివ్వండి, అమరావతి రోడ్ రానియటం కానీ మంచి ఈ ఏరియా జనాలందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ హైవే రాకపోకలు చాలా ఈజీ అయిపోయినాయి. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ, హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానీ, రాజమండ్రి వెళ్ళేవాళ్ళు కానీ మంచి రోడ్ల అనుసంధానం జరిగింది. ఈ రోడ్డు వల్ల కాస్త రియల్ ఎస్టేట్ కూడా కాస్త పుంజుకునే అవకాశం ఉంది. ఆశాజనకంగా ఉంది ప్రస్తుతానికైతే. ఈ రోడ్లు అనేది అయితే చాలా శుభపరిణామం. సిటీకి దగ్గరలో ఉంటాం. ఈ ఖమ్మానికి కూడా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అని ఒకటి మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిండు. అది కూడా చాలా బాగుంటుంది ఖమ్మం సిటీకి. తెలంగాణలోనే ఖమ్మం డెవలప్మెంట్లో ముందున్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు అనేది యథార్థం జరుగుతుంది. అది వాస్తవంగా ఇక్కడ చూస్తే కూడా అంతే ఉంది వాతావరణం. మీరు చెప్పండి చిన్న, అంటే ఈ విలేజ్ ఇప్పుడు కోకాపేట మాదిరి పెరిగింది, బాగా రేట్లు పెరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? ఖమ్మంలో ఒకప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలన్నా కానీ నైట్ పూట ఆటోలు ఉండేవి కాదు, ఏవి ఉండేవి కాదు. ఇప్పుడు ఈ హైవే వచ్చిన తర్వాత ఖమ్మం నుంచి దేవరపల్లి, ఖమ్మం టు సూర్యాపేట, హైదరాబాద్ వెళ్ళాలన్నా 2 అవర్స్లో హైదరాబాద్ నుంచి ఖమ్మం రావడం జరుగుతుంది. ఇదే విధంగా ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్ళాలన్నా కానీ ఈ హైవే రావడం వల్ల ఆటోలే కానీ ఏదైనా కానీ నియర్ బై మనకి దగ్గరలో కలెక్టరేట్ ఆఫీస్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలన్నా కానీ చుట్టుపక్కల విలేజెస్ మొత్తం ఆ విలేజెస్ కూడా ఒక సిటీ లాగా డెవలప్మెంట్ అవుతుంది. హైదరాబాద్కు ధీటుగా మన చూస్తున్న కొద్దీ కూడా నియర్ బై బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ దాటిపోయేలాగా ఉంది మన ఈ ఖమ్మం సిటీ కూడా. ఖమ్మంలో కూడా డెవలప్మెంట్ అనేది ముందుగా ఇంకా హైదరాబాద్ని దాటి పెరిగే పొజిషన్లో ఉంది. సో ఈ హైవే దానివల్ల కూడా ఈ వెంచర్లు, దీనికి సంబంధించిన రియల్ ఎస్టేట్కి సంబంధించింది కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ తక్కువ ఉన్నా ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్కి దగ్గరలో కూడా ధీటుగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనం మొత్తం. రైట్, ఇది మనం చూడొచ్చు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి శ్రేయస్ వన్ సిటీ అనేది కూడా పెద్ద ఎత్తున కూడా భారీ తారాగణంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు పెద్ద మొత్తంలో ఖమ్మంలో అయితే కట్టడం జరుగుతుంది. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలో అత్యంతంగా డెవలప్మెంట్గా అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మనం ఉన్నటువంటి ఈ వందనం రోడ్డు ఉందో ఇది గ్రీన్ఫీల్డ్ హైవేకి టచ్ చేస్తుంది. దీంతో బటర్ఫ్లై సర్కిల్ కూడా చాలా అందంగా ఉండడంతో హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా అక్కడ దిగి తమ ప్లాట్స్కి, ఈ ప్రాంతంలో ఉన్న ప్లాట్స్కి కావచ్చు, అలాగే విల్లాస్కి కావచ్చు వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. ముఖ్యంగా పూర్తిగా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా పచ్చని ప్రకృతి, ఆహ్లాదం పంచే వాతావరణం మధ్య రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా ఎక్కువగా వెలుస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కూడా కొంతమేర పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఖమ్మంలో రియల్ ఎస్టేట్ ఒక అడుగు ముందుకేస్తుందని చెప్పవచ్చు. హైదరాబాద్ తర్వాత ఖమ్మంలోనే అత్యంత ఎవరైతే ఎన్ఆర్ఐలు కావచ్చు, అలాగే ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి చాలామంది ఫ్యామిలీస్ కావచ్చు ఇక్కడ కొనేందుకు ఆసక్తి కనపడుతున్న నేపథ్యంలో 2 రాష్ట్రాల వారధిగా ఉన్న ఖమ్మం అయితే డెవలప్ దిశగా అయితే ముందుకెళ్తుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి గణేష్